నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య అక్కడ మాటల యుద్ధం ముదురుతోందా? ఇమేజ్ పెంచుకునేందుకు వారు చేసిన వ్యాఖ్యలు బూమ్రాంగ్ అయ్యాయా? పార్టీ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్న ఆ నేతలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇంతకీ ఎవరా నేతలు? వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సీఎంతో సహా కాంగ్రెస్ నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖలపై గాదరి కిషోర్ బీఆర్ఎస్ భవన్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల చామల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదంటూ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా బీఆర్ఎస్ భవన్ లో కిషోర్ నిప్పులు చెరిగారు. ఎంపీ చామల మీద కిషోర్ చేసిన వ్యక్తిగత దూషణలు తుంగతుర్తిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో చామల క్యాడర్ తుంగతుర్తిలో గాదరి కిషోర్ మీద మాటల యుద్ధం మొదలుపెట్టింది. స్థానిక పంచాయతీ పార్టీ పెద్దల వరకు వెళ్లింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ గ్రూపులుగా విడిపోవడం చామలకు తలనొప్పిగా మారిందట. సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందులు పడుతున్న చామలకు బీఆర్ఎస్ నేతల వాయింపు మరోవైపు తప్పడం లేదన్న చర్చ తుంగతుర్తిలో నడుస్తుందట. కిషోర్ వ్యాఖ్యలపై తుంగతుర్తి, తిరుమలగిరి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల గత చరిత్రపై మాట్లాడుతున్నారట. తుంగతుర్తి నియోజకవర్గంలో దొంగ నోట్ల వ్యవహారం, భూ కబ్జాలు, నయీం గ్యాంగ్ పరిచయాలంటూ ఆరోపణలు చేస్తున్నారట. కాంగ్రెస్ నాయకులపై మాట్లాడే అర్హత లేదంటూ కిషోర్ మీద మండిపడుతోందట చామల వర్గం. అంతేకాదు హరీష్ రావు మీద కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారట. తాజా పరిస్థితులతో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా తెలుస్తోంది.